హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, మనకి ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. సో దీంట్లో మరి తప్పుడు ప్రశ్నలు తొలగింపు అనేటువంటి నోటీస్ అయితే మనకు విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా ఫలితాల ప్రక్రియ కూడా ప్రారంభమైనట్లుగా తెలుస్తుందండి. నార్మలైజేషన్కి వెళ్తున్నామన్నట్లు మనకు అఫీషియల్గా వెల్లడించారు. సో అతి త్వరలోనే ఇక మనకు ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి ప్రకటించడం జరుగుతుంది. ఓకేనా, క్లియర్గా చూడండి ఫ్రెండ్స్, ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు. అంతేకాకుండా ఫ్రెండ్స్, సచివాలయ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆఫర్ అయితే అతి త్వరలోనే ముగియబోతుందండి. ఎవరైనా ఇంకా ప్రిపేర్ అవుతున్నట్లయితే తప్పకుండా కోర్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. సో కేవలం 500 రూపాయలకే ఇస్తున్నాము. సో చాలా ప్రొఫెషనల్స్ చేత క్లాసెస్ అయితే చెప్పించాం. డెమో క్లాసెస్ వినండి, మీకు నచ్చితే తీసుకోండి. మిత్రులకు భారీ శుభవార్త. 3000 రూపాయల కోర్స్ని కేవలం 500 రూపాయలకే మన యాప్లో గ్రామ వార్డు సచివాలయ కేటగిరీ 1 అభ్యర్థులకైతే అందచేయడం జరుగుతుందండి. యాక్చువల్గా పండుగ సందర్భంగా లాంచ్ చేసాం. చాలామంది రిక్వెస్ట్ వల్ల దీన్ని ఎక్స్టెండ్ చేస్తూనే వస్తున్నామండి. ఇంకా ఉంది. ఇందులో మనకి ది బెస్ట్ క్లాసెస్ బైలింగ్వల్లో ఉంటాయి. అంతేకాకుండా పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో బైలింగ్వల్లో ఉంటాయండి క్లాసెస్ అన్నీ కూడా. మంచి మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయబోతున్నాము. ఎండింగ్లో 6 months వ్యాలిడిటీ అండి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 6 నెలల వ్యాలిడిటీ 500 రూపాయలకే ది బెస్ట్ ఫ్యాకల్టీ చేత మీకైతే అందజేస్తున్నాము. ఓకేనా, వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. కేటగిరీ 1 అభ్యర్థులు అందరూ కూడా. మరి కేటగిరీ 1 వాళ్ళకు కంప్లీట్ కోర్స్ అండి ఇది. పార్ట్ ఏ, పార్ట్ బి. నెక్స్ట్ మిగతా కేటగిరీ అభ్యర్థులకు పార్ట్ ఏకి మోస్ట్ ఇంపార్టెంట్. మరి పార్ట్ బికి అయితే మన దగ్గర లేదండి, పార్ట్ ఏ మాత్రమే అందుబాటులో ఉంది. కానీ కేటగిరీ 1 ఉద్యోగాలకు కంప్లీట్ కోర్స్ అండి ఇది. ఓకేనా, వెంటనే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని ముందు డెమో క్లాసెస్ వినండి. డెమో క్లాసెస్ విని మీరు డిసైడ్ అవ్వండి. సో అక్కడ డైరెక్ట్ నాతో ఏమైనా క్వెరీస్ ఉంటే కూడా యాప్ నుంచి నాతో మాట్లాడవచ్చు. ఓకేనా, లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆర్కే ట్యుటోరియల్ అని టైప్ చేయండి, మన యాప్ డౌన్లోడ్ అవుతుంది. సేమ్ ఇదే ఫోటోతో ఉంటుందండి, అది డౌన్లోడ్ చేయండి. ఓకేనా, వెంటనే కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఆల్ ది బెస్ట్. సో గైస్, ఏపీ హైకోర్ట్ అఫీషియల్ వెబ్సైట్లో ఈ యొక్క నోటీస్ అయితే మనకు అప్డేట్ చేయడం అయితే జరిగిందండి. నోటిఫికేషన్ నంబర్ 19/20/22 అంటూ మనకైతే ఇక్కడ ఇచ్చారు. 28/1/2023 ఈ రోజే దీన్ని అప్డేట్ చేశారు. The High Court of Andhra Pradesh conducted computer-based examination from 21 to 2 January 2023. అంటే 21 డిసెంబర్ నుంచి 2 జనవరి వరకు అయితే మనకు హైకోర్టుకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఓకేనా, మరి ఇందులో ఏమేమి ఉన్నాయంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీస్ట్, డ్రైవర్, లైట్ వెహికల్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్. ఇలా చాలా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి మనకి ప్రిలిమినరీ కీ అయితే మనకు విడుదల చేయడం జరిగిందండి 4వ తారీఖు జనవరి. మరి ఈ యొక్క ప్రిలిమినరీ కీ అనేది విడుదల చేసిన తర్వాత చాలామంది అబ్జెక్షన్స్ అయితే రైట్ చేయడము జరిగింది. ఇన్ రెస్పాన్స్ టు ద సెడ్ నోటిఫికేషన్ ద ఫాలోయింగ్ 189 అబ్జెక్షన్స్ ఆఫ్ ది క్వశ్చన్ ఐడీస్ హ్యావ్ బీన్ రిసీవ్డ్ ఫ్రమ్ 819 క్యాండిడేట్స్. ఎవరైతే 1819 క్యాండిడేట్స్ 189 అబ్జెక్షన్స్ పంపారో ఆ ఐడీస్ అన్ని ఇవన్నీ కూడా. ఓకేనా, ఐడీస్ అయితే ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు. ఏంటి మరి అబ్జెక్షన్స్ రైట్ చేస్తే అందులో 189 అబ్జెక్షన్స్లో కేవలము 21 అబ్జెక్షన్స్ని అయితే పరిగణలోనికి తీసుకున్నారు. ఎస్, వీరు చేసిన అబ్జెక్షన్స్ కరెక్ట్. అంటే ఎవరు ఒక్కరు అబ్జెక్షన్స్ రైట్ చేసినా కూడా అందరికీ మార్కులు అయితే కలుస్తాయి. ఓకేనా, ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మరి వేటిని తప్పుగా నిర్ణయించడం జరిగింది అబ్జెక్షన్ రైట్ చేసినప్పుడు అనేది మనమైతే చూద్దామండి. ద హైకోర్ట్ హ్యాస్ అ ఫర్దర్ ఎగ్జామిన్డ్ ఆల్ ద వ్యాలిడ్ 21 అబ్జెక్షన్స్ అండ్ రిసాల్వ్డ్ ద ఆన్సర్ ఆప్షన్స్ గివెన్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఐడీస్ అంటూ మనకు తెలియజేశారు. క్వశ్చన్ ఐడి, డేట్ ఆఫ్ షిఫ్ట్, ఏ రోజు ఏ షిఫ్ట్లో కండక్ట్ చేశారనేది ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు. షిఫ్ట్ 1లో క్వశ్చన్ ఐడి చూడండి ఫ్రెండ్స్, 435123 అది క్వశ్చన్ ఐడి అండి, క్వశ్చన్ నంబర్ కాదు, అది క్వశ్చన్ ఐడీలు ఇవ్వడం జరుగుతుంది మనకు ఆన్లైన్ ఎగ్జామ్స్లో. మరి ఇక్కడ 2 క్వశ్చన్స్ అయితే తప్పుగా ఇచ్చారట అండి. ఓకేనా, వాటికి సంబంధించినటువంటిది ఇక్కడ ఇచ్చారు మనకి. నెక్స్ట్ 26వ తారీఖు
డిసెంబర్ అండి. షిఫ్ట్ 1లో కరెక్ట్ ఆన్సర్ కంబాల చెరువు అనేది ఒకటి కరెక్ట్ ఆన్సర్ అండి. అందులో అది కూడా మిస్టేక్ ఇచ్చామంటూ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ 26వ తారీఖు BEAU అనేది వాల్యుబుల్, BEAU అనేది కరెక్ట్ ఆన్సర్ అంట. 27వ తారీఖు షిఫ్ట్ 1లో నంద్యాల అనేది కరెక్ట్ అంట. 27వ తారీఖు షిఫ్ట్ 1లో మరి 8 నెంబర్ అంట. 27వ తారీఖు షిఫ్ట్ 1లో నైదర్ కంక్లూజన్ 1 నార్ 2 ఫాలోవర్స్ అంటూ ఇచ్చారు ఇక్కడ. 27th రోజున కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్లో షిఫ్ట్ 2లో QTU అంట కరెక్ట్. 28వ తారీఖు డిసెంబర్లో 2021. 29కి బోత్ కన్క్లూజన్స్ 1 and 2 ఫాలోస్ అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. మొత్తము 7 క్వశ్చన్స్కు, ఓకేనా, 7 క్వశ్చన్స్కి అయితే మనకి ఇక్కడ క్లియర్గా 7, 8, 9, 10 క్వశ్చన్స్ అండి. మొత్తం 10 క్వశ్చన్స్ అయితే మిస్టేక్స్ పోయినట్లుగా మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ. ఈ 10 క్వశ్చన్స్ని అయితే తీసేస్తారండి కంప్లీట్గా. ఏ షిఫ్ట్లో జరిగిందో ఆ షిఫ్ట్లకు సంబంధించినవి తీసివేయడం అయితే జరుగుతుంది. సో రిమైనింగ్ వాటికి మాత్రమే నార్మలైజేషన్ ప్రక్రియ అయితే ఉంటుంది. ఇక చూడండి, కామన్ టెస్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్. ఇక్కడ కూడా చూడండి మనకి డేట్ ఆఫ్ షిఫ్ట్ అంటూ క్లియర్గా ఇచ్చారు. క్వశ్చన్ ఐడి కూడా ఇచ్చారండి. సో ఇవి కూడా ద హైకోర్ట్ యాజ్ అ ఫర్దర్ రిజాల్వ్డ్ దట్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ ఇన్ విచ్ ద క్వశ్చన్స్ ఆర్ డిలీటెడ్ అవాయిడింగ్ ఫర్ మార్క్స్ షుడ్ బి ద రేషియో ప్రొపోర్షనేట్లీ టు ఆల్ ద 80 క్వశ్చన్స్ ఆర్ మార్క్స్, మీనింగ్ నియర్లీ టోటల్ మార్క్స్ ఫర్ ద ఎగ్జామ్ విల్ బి రిమైన్ 80. అంటే ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసేసి ఏవైతే 22 సెషన్లలో మనకు ఎగ్జామ్ కండక్ట్ చేశారో వాటన్నిటికీ నార్మలైజేషన్ ప్రక్రియ కండక్ట్ చేసి అతి త్వరలోనే ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా ఇవ్వబోతున్నామన్నట్లు తెలియజేశారు. ఓకేనా, మరి ఎవరైతే ఈ వ్యాలిడ్ 20 అబ్జెక్షన్స్ రైట్ చేశారో వారికి ఈ యొక్క అబ్జెక్షన్ రైజ్ చేసినప్పుడు 100 రూపీస్ పే చేశారు కదా, మీ అమౌంట్ మీకైతే ఇవ్వడము జరుగుతుంది. ఓకేనా, అందరు కూడా గమనించాలి ఫ్రెండ్స్. సో రిజల్ట్స్ అయితే ఇంకా టైం అయితే పట్టే అవకాశం ఉందండి. ఇప్పుడే అబ్జెక్షన్ తీసివేశారు కాబట్టి ఇంకా నార్మలైజేషన్ ప్రక్రియకి అయితే వెళ్ళాలి. ఓకే, నార్మలైజేషన్ ప్రక్రియ చేయడానికి కూడా కొంత టైం అయితే పడుతుంది. సో అవి అయిపోయిన తర్వాతనే మనకు కంప్లీట్గా రిజల్ట్స్ అనేవి విడుదల చేయడం జరుగుతుంది. చాలామంది అడుగుతున్నారు, సార్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మాకేమైనా ఇంటర్వ్యూ ఉంటుందా అంటున్నారు. ఎలాంటి ఇంటర్వ్యూ అయితే మీకు ఉండదు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఓకే, టైపింగ్ ఉన్న వారికి మాత్రం ఖచ్చితంగా టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో అది వాళ్ళ ఇష్టము, కోర్టు వాళ్ళ ఇష్టము. రిమైనింగ్ అంతా కూడా సేమ్ అండి. కొంచెం వెయిట్ చేయండి, మనకు రిజల్ట్స్ రాగానే ఎప్పటికప్పుడు కూడా మీకు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. అంతేకాకుండా హైకోర్టుకు ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు కూడా సచివాలయాలకు మంచి అవకాశం అండి. మీకు డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు కోర్స్ అయితే అందుబాటులో ఉండండి మన యాప్లో. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి, చాలా తక్కువ కాస్ట్లో అయితే అందిస్తున్నాము. ఓకేనా, ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.